తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఏపీ ఫీమేల్ ఫస్ట్ బాడీ బిల్డర్, ప్రెజెంట్ అయితే సెలబ్రిటీ పర్సనల్ ట్రైనర్. ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయి బాడీ బిల్డర్ కి? ఇన్ కేస్ ఆ అబ్బాయి నన్ను ఇష్టపడ్డా నాకు చెప్పలేడు, వాడి భయం. ఓకే, సో అందరికి చెప్తున్నా, బాడీ మాత్రమే రఫ్ అన్నమాట, ఐఎమ్ సో సెన్సిటివ్. అయితే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇంకా ప్రజెంట్ చేస్తున్న పర్సనల్ ట్రైనింగ్ సెలబ్రిటీ ఎవరు? ప్రజెంట్ అండ్ 2 years నుంచి చేస్తున్నైతే మోహన్ బాబు సార్. ఎలా ఉంటది అంటే సార్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు? నా దేవుని నేను చూడలే, కానీ నాకు లైఫ్ ఇచ్చి నాకు ఇంత మోటివేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది అయితే మంచు మోహన్ బాబు సార్ ఓన్లీ. ట్రైనర్ గా, బాడీ బిల్డర్ గానే ఇవే ఎందుకు అవ్వాలనుకున్నారు? అంటే చాలా మంది అమ్మాయిలు అంటే బ్యూటిషియన్ లేదంటే ఇంకేదో అవుతుంటారు. ఇప్పుడు 10 మంది చేసే దాంట్లో గుంపులో గోవిందని పోయే కంటే సక్సెస్ అయినా కూడా ఆ మాటలు రిమెంబర్ చేసుకొని పెయిన్ అవుతున్నా అంటే అసలు ఎలాంటి మాటలు మీరు ఫేస్ చేశారు? క్యారెక్టర్ లెస్ అని, ఇంకా పల్లెటూరులో అంటే బజార్ది. పేరెంట్స్ విషయానికి వస్తే మమ్మీ ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. డాడీ చనిపోయారు. చనిపోవడం అంటే చాలా హిస్టరీ లాగా అనమాట, హిస్టరీ అంటారు కదా. సో అట్లా ఎవరో చంపేశారు సంథింగ్ అట్లా. డాడీని అదే బాధ అవుతుంది, ఎందుకంటే కొంతమందిని చూస్తాం కదా బయటకు వెళ్తే ఫాదర్ హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళడం. ఆ మూమెంట్స్ ఏం నా లైఫ్లో లేవన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరనంటే ఐరన్ లేడీ ఉంది. ఐరన్ లేడీ ఏంది అని అనుకుంటున్నారా? ఇప్పటిదాకా లేడీస్ని చూసాం, చాలా మందిని చూసాం. ఒక పోలీస్ జాబ్లోనో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతమందిని చూసాం. కానీ తను నిజంగా చూస్తే ఐరన్ లేడీ అంటారు. ఏపీ ఫీమేల్ ఫస్ట్ బాడీ బిల్డర్, ప్రజెంట్ అయితే సెలబ్రిటీ పర్సనల్ ట్రైనర్. సో మన ముందుంది ఎస్తర్ రాణి గారు. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నాను. మీరు ఎన్నో ఫేస్ చేసుకొని వచ్చారు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. మీ సక్సెస్ లో పెయిన్ మూమెంట్ ఏంటి? అందరూ దూరం పెట్టడం. ఓకే, అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటేనే చాలా హీనంగా చూస్తారు స్టిల్ ఇప్పటికీ ఉన్న సొసైటీ. అది ఒక అబ్బాయి లెక్క ఫ్యాంటీ షర్ట్లు వేసుకొని స్పోర్ట్స్ ఆడటానికి టైంలో బయటకు వెళ్ళి నేషనల్ మీట్స్ కానీ స్టేట్ మీట్స్ కానీ టైంలో ఇంటికి వస్తే అదుపు లేకుండా బజార్కి వదిలేశారు. అబ్బాయిలు డ్రెస్లు వేసుకొని తిరుగుతుంది, చెప్పేటోళ్ళు లేరు, ముందు వెనక ఎవరు లేరు కదా. అసలు ఏం చేస్తుందా ఏంటో, ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఏంటో. ఎట్లా అంటే ఒక కాగితం తీసి పక్కన పడేస్తారు చూసావా, దానికంటే హీనంగా తీసి మాట్లాడారనమాట. మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ? ఇంట్లో వాళ్ళనే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా. అంటే చిన్నప్పటి నుంచి నన్ను చూసి నన్ను ఎత్తుకొని కానీ, నాకు సమ్ సిచ్యువేషన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు, ఫుడ్ పెట్టిన వాళ్ళు, అంత ఉన్న వాళ్ళు కూడా నేను స్పోర్ట్స్ అని బయటకు వచ్చేలోపు హీనంగా మాట్లాడేశారు. చాలా అంటే చాలా హీనంగా. ఎట్లా అంటే ఇంకా అవి గుర్తు తెచ్చుకొని నేను స్టిల్ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటా. ఇంత సక్సెస్ అయినా ఏడుస్తూనే ఉంటాను అనమాట. ఎందుకు ఆ సిచ్యువేషన్లో నేనేంటో తెలుసు కదా, నన్ను చిన్నప్పటి నుంచి చూసారు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడడం, అంత చులకన అయిపోయానా అన్న ఇది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల అంటే తను అనుకున్నది సాధించాలంటే ఇంట్లో మాటలు మాట్లాడి గెటిన్ అయితేనే సక్సెస్లో వస్తుంది. కానీ ఆ మాటల్ని నిజంగానే మీరు అంటున్నట్టుగా సక్సెస్ అయినా కూడా ఆ మాటలు రిమెంబర్ చేసుకొని పెయిన్ అవుతున్నా అంటే అసలు ఎలాంటి మాటలు మీరు ఫేస్ చేశారు? క్యారెక్టర్ లెస్ అని, ఇంకా పల్లెటూరులో అంటే బజార్ది, ఇంకా పక్కన ఇంకా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. వదిలేశారు, మా నాయనమ్మ చూసుకుంటారు మమ్మల్ని. సో నేనేంటి, స్కూల్లో స్పోర్ట్స్ ఆడాను, కాలేజ్లో ఆడాను. తర్వాత నేనంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి నా 10th స్టాండర్డ్ దాకా నేనంటూ ఒక డ్రెస్ కొనుక్కొని ఎరగను, బుక్స్ కొనుక్కొని ఎరగను, వేరే వాళ్ళవి వాడుకోవడమే.
నాకేంటి చూస్తూ ఉంటాను కదా అందరిని. మంచి బట్టలేసుకోవడం, మంచి చెప్పులేసుకోవడం. నాకేమనిపిస్తుండే స్కూల్లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను గూడా ఎప్పటికైనా ఇట్లాంటి డ్రెస్ కొనుక్కోవాలి. ఇట్లా ఒక ఫ్యాన్ గొనుక్కోవాలి. ఇట్లా మంచి చెప్పులు గొనుక్కోవాలి. గోల్డ్ గొనుక్కోవాలి. మంచి ఫోన్ గొనుక్కోవాలి అని నాకు కాలేజ్‌లో చూసినప్పుడు నాకనిపిస్తుంది. అదన్నీ జేయాలంటే నాకు ముందు ఎనకాల ఎవరు లేరు. మా నాయనమ్మ స్టిల్ ఇప్పటికి ఆకుకూరలు అమ్ముతది. ఆమె దగ్గర పైసలు రావు గదా! ఆమె వచ్చే ఇంటినే చూసుకోవాలి. నాకు కావాల్సినయన్ని కొనిపియదు గదా! ఈవెన్ మా నాయనమ్మ ఒక పండగకి నాకొక డ్రెస్ గూడా కొనరు గదా! ఇప్పటికి. నాకొక 17, 18 ఇయర్స్ వచ్చేదాకా మా రిలేటివ్స్‌లో వాళ్ళే పండగకి డ్రెస్ కొనిపెడుతుండే. కొనిపెడితే యేసుకుంటుండే, కొనిపెట్టకపోతే యేసుకోకపోతుండే. నా 18, 17 ఇయర్స్ దాకా. సో, నేనవన్నీ చూడడం వల్ల నేనేంటంటే కష్టపడాలి. పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడంతో పాటు వీళ్ళన్న మాటలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే జాబ్ జేయాలి. ఈ ఫిట్‌నెస్ ఫీల్డ్‌లో ఏంటి అంటే నేను జేయాలనుకున్నది చేయొచ్చు. అండ్ జాబ్ గూడా. 2 కలిసి ఉంటే అటువైపు నేను బాడీ ఇంప్రూవ్ చేయాలనుకున్నాను. ఇటు పక్కన డబ్బులు సంపాదించి చిన్నప్పటి నుంచి నేను చూడని లైఫ్‌ని నా సొంతంగా లీడ్ జేయాలనుకున్నా. దానివల్ల ఎన్ని మాటలైనా అనని, కానీ లాస్ట్‌కి సక్సెస్ అయిన తర్వాత పేరొస్తది గదా! ఇప్పుడు ఒక శిల్పి చెక్కేటప్పుడు 100 మందొచ్చి 100 మాటలంటారు. ఈడు పని పాట లేదా రాయిని తీసుకొని రుద్దుతుండేంటి అని జెప్పేసి. వాళ్ళు కొన్ని రోజులు చూసి లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ద డేకి చూసేలోపు అదొక శిల్పంగా తయారైతుంది. ఇన్ని రోజులు తిట్టినోళ్ళు లాస్ట్‌కి పొగుడుతారు. సో, నేనదే అనుకున్నా. ఇన్ని రోజులు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. ఒక డే ఒస్తది. దేవుడనేవాడు నాకు ఆ డే ఇస్తాడు. ఆ రోజు సక్సెస్ అయితా గదా! చూస్తారు గదా! ఎవరైతే నా మీద రాళ్ళేసారో అవే పూలుగా మారి నాతో మాట్లాడే రోజొస్తది అని జెప్పేసి ఇంట్లో నుంచి బయటకొచ్చేసి ఇది స్టార్ట్ చేశాను. ఓకే. అంటే మీరు జిమ్ గానే ఇలా ట్రైనర్‌గా, బాడీ బిల్డర్ గాని ఇవే ఎందుకు అవ్వాలనుకున్నారు? అంటే చాలామంది అమ్మాయిలంటే బ్యూటీషియనో లేదంటే ఇంకేదో అవుతుంటారు. ఒక బాడీ బిల్డర్, అది ఫస్ట్ ట్రైనర్ ఇవన్నీ ఎలా? అంటే డిఫరెంట్‌గా ఉండడం నాకిష్టమనమాట. ఇప్పుడు 10 మంది జేసే దాంట్లో గుంపులో గోవిందని బోయే కంటే, నేనంటూ ఒక హిస్టరీ బ్రేక్ జేయాలి అనేది నాకుంటుండే. 10 మందిలో ఉంటే నేనెక్కడో గనిపిస్తా. ఇట్లా ఎతుక్కోవాలి. అదే నేనొక్కదాన్నే ఉన్నాననుకో, నా వైపే ఉంటది గదా! చెయ్యనేది. సో, నేనది చేయాలి అని నేననుకున్నా. కొన్ని వీడియోస్ జూడడం జరిగింది యూట్యూబ్‌లో. ఒక 50 ఇయర్స్ అయితదేమో మేబీ మన ఇండియాకి బాడీ బిల్డింగ్ ఫీల్డొచ్చి. ఏపీ నుంచి ఒక్క అమ్మాయి లేదు. ఇండియా మొత్తంలో సాంప్రదాయానికి ఫస్ట్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అని జెప్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని జెప్తారు. ఎందుకంటే వస్త్రధారణ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం మొత్తం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం మోడల్‌గా మారారు గానీ, మొన్నటిదాకా చీర, పంజాబీ డ్రెస్, లంగా ఓణి, లంగా జాకెట్ ఇవే తెలుసు అందరికి. మీరు మీరు వేర్ చేసారా అవన్నీ? ఆ! ఆ? లేదంటే స్టార్టింగ్ నుంచే ఇలానా? స్టార్టింగ్ నుంచి అంటే నా 8థ్, 7థ్ స్టాండర్డ్ నుంచి నేను బాయ్స్ డ్రెసెసే యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే బట్టలు మేము కొనుక్కోం గదా! వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా మా తమ్ముడియి గూడా నేనే యూజ్ చేసేదాన్ని. వాడికిచ్చినయి గూడా నేను ఏసేసుకొని స్కూల్‌కెళ్ళడం, స్పోర్ట్స్ ఆడడం, ఇంటికాడ గూడా అంతే ఉంటుండే అన్నమాట ఫస్ట్ నుంచి. అట్లని జెప్పేసి మొత్తం అని గాదు. లైక్ కంఫర్టబుల్ అన్నమాట. అంతే. ఓకే. రీసెంట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చూసాను. శారీ కట్టుకొని. అది మీరేనా? మీరే అట్లా అడిగారు. అందరూ అదే క్వెషన్. నేనొక రీల్ పోస్ట్ జేశాను. కొలాబరేషన్‌ది. "అక్క నువ్వేనా? ఏ నువ్వు గాదు ఊకో అక్క. ఇట్లున్నావు బాడీ బిల్డర్ గదా నువ్వు. శారీ కట్టుకున్నావు. నువ్వంటే ఎవరు నమ్మరక్క." అంటే నా ప్రొఫెషన్ ఏదైనా నాకు ఉంటది. ఒక అమ్మాయి లెక్క శారీ కట్టుకోవాలి, ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలి అని జెప్పేసి. కాకపోతే దీనికే టైం సరిపోదు నాకు. అవన్నీ కట్టుకొని రెడీ అయ్యి చేయలేం గదా! బై లక్ వచ్చింది ఛాన్స్. ఆ డ్రీమ్ గూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే. నెక్స్ట్ పేరెంట్స్ విషయానికొస్తే? పేరెంట్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మమ్మీ, డ్యాడీ ఇద్దరు లేరు. అంటే మీరు అంటే మీకు తెలుసా అప్పుడు?
లైక్ ఒక్క అటాచ్డ్ మూమెంట్స్ అంటే ఏం లేదు మా డాడీతో గాని. అట్లీస్ట్ చూసారా వాళ్ళని మీరు? కొంచెం గుర్తు అంతే. కొంచెం గుర్తు. రీజన్ ఏంటి వాళ్ళు ఇద్దరు? మమ్మీ ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయారనమాట. డాడీ చనిపోయారు. మమ్మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అందుకని ఇప్పుడు మీ నానమ్మ చూసుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి ఆమె నన్ను, మా తమ్ముడిని ఆమె ఓకే. ఇప్పుడు మమ్మీ ఇంకా ఉన్నారు కానీ వదిలేశారు. అంటే ఇంకా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది. చనిపోయినప్పుడే వెళ్ళిపోయారు. అది చనిపోవడం అంటే అది చాలా హిస్టరీ లాగా అనమాట. హిస్టరీ అంటారు గదా! సో, అట్లా ఎవరో చంపేశారు సంథింగ్ అట్లా. డాడీని. అదే బాధ అయితది. ఎందుకంటే కొంతమందిని చూస్తాం గదా! బయటికెళ్తే ఫాదర్ హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళడం. ఆ మూమెంట్స్ ఏం నా లైఫ్‌లో లేవన్నమాట. స్టిల్ రోజు గుర్తొస్తారు. నాకు ఉంటే బావుండేమో అని అనిపిస్తదన్నమాట. బాధైతది. ఎవ్వరు లేరు. ఒక్కదాన్నే ఉంటున్నా. ఒక్కదాన్నే కష్టపడుతున్నా. కానీ ముందుకు పోవాలి. పోతాను. ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటారు? ఏముంటారు? అసలు నీకు ఏ అప్డేట్ తెలీదు. అంటే చెప్తూ ఉంటారనమాట. ఎవరన్నా చూసినోళ్ళు మీ మమ్మీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. ఇంకా ఆమె లైఫ్ ఆమె ఇష్టం. ఇంక పోను అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పెయిన్ ఉంటుండే. ఇప్పటికి స్టిల్ నేను హాస్టల్‌లో గూడా సింగిల్‌గానే ఉంటా. లోన్‌లీ ఫీల్ ఒస్తది. అరే! ఏంటి నా లైఫ్ ఇంత కష్టపడుతున్నా నాకు హ్యాపీనెస్ అనేది లేదు. అంటే ఇప్పుడు నా సిట్యుయేషన్ ఈవినింగ్‌కి కాల్ జేసి, నైట్‌కి కాల్ జేసి తిన్నావా? ఏం తిన్నావు? జిమ్‌కెళ్ళావా? వర్కౌట్ చేశావా? హ్యాపీగున్నావా? ఏమన్నా చెప్పాలా? ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు. అది బాధైతది. మంచి సాలరీ ఉంది. జాబ్ ఉంది. బయట నేమ్ ఉంది. కానీ నాకు మనకంటూ ఒక పర్సన్. సంతోషమైన, బాధైనా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు. నాకంటూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. స్కూల్‌లో, కాలేజ్‌లో, ఇన్‌స్టాలో పరిచయమైనోళ్ళే ఇద్దరు, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోలేను గదా! పద్దాకలు చెప్పుకోలేను గదా! మన అనే పర్సన్ వేరు. నేనున్నాను మామ, నేను నీ దోస్తుని మామ అనేటోళ్ళే. పద్దాకలు కాల్ చేయం. టైం గాని టైంలో కాల్ చేయలేం గదా! నాకు 3కి బాధైతది. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ ఉన్నావు. నీకు కాల్ చేస్తే ఎత్తుతావా? ఎత్తవు గదా! నిద్రపోతావు. లేకపోతే ఏదన్నా వర్క్‌లో నీ బిజీ నీకుంటది గదా! సో, అరే! నాకంటూ ఒక పర్సన్ లేరే. మా డాడ్ ఉంటే బావుండు. అందరికీ అంటారు మా డాడ్ మా హీరో అని జెప్పేసి. బట్ నా హీరోతో నాకొక కనెక్షన్ గూడా లేదు. లైక్ ఒక మూమెంట్ కూడా నన్ను ఎత్తుకున్నాడా? అది గూడా నాకు తెలియదు. అట్లీస్ట్ వాళ్ళ ఫోటోస్ అన్న చూసి. ఫోటోస్ చూసాను. కానీ అదొక్కటే. దేవుడు నాకన్నీ ఏమి ఇవ్వలేదు. ఇదొక్కటి తప్ప. బాడీ బిల్డింగ్ తప్ప దేవుడు నాకేమి ఇయ్యల. ఇంకిదే నా లైఫ్ అనుకోని ముందుకు పోతాం. వస్తావా ఇంకా బయటికి? ఓకే. ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా బాడీ బిల్డర్‌కి? ఏమో! వాళ్ళకి ఇష్టం ఉంటదో లేదో తెలియదు గానీ, ఇష్టం ఉన్నా చెప్పలేరు. భయమైతది. అరే నాయనా ఎందుకురా బాబు! రీసెంట్‌లీ నేను కొంచెం రీల్స్ చేస్తాను. అవును. కొంచెం చూస్తా. మంచిగా ఒక రీల్ చేశాననమాట. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే. ఫస్ట్ నీకు బట్టలుండాలి అని చెప్పి ఎవడో కామెంట్ పెట్టాడు. ఇట్లానే స్లీవ్‌తోనే చేసిన. అప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు కొంచెం మంచి సింక్‌లో ఉంది వీడియో చేయడానికి. మళ్ళీ తర్వాత నాలుక తిరగదు. నాకేంటంటే స్పీడ్ పెట్టుకొని చేయడం ఇష్టం ఉండదు. చూసానా చేసేస్తా అంతే నార్మల్‌గా. ఎవడో కామెంట్ పెట్టాడనమాట. అన్నీ ఓకే గానీ ఫస్ట్ నీకు బట్టలుండాలని. ఇద్దరు, ముగ్గురు ట్రోల్ గూడా చేశారు. దాంట్లో ఒక అన్న కామెంట్, "అరే నా కొడకా ఆ పిల్ల జబ్బలు చూసావా ఎంతున్నాయో? సంకలో పెట్టుకొని నలిపేస్తది నిన్ను." వాడు దెబ్బకి కామెంట్ డిలీట్ చేసేసాడు. సో, భయపడతారనమాట ఫస్ట్. వర్కౌట్ చేసేటప్పుడు నా వీడియోస్ మీరు జిమ్ వీడియోస్ చూసారా ఆల్రెడీ. చాలా కోపం ఉంటది ఫేస్. నేను అన్నోన్ పర్సన్స్‌తో మాట్లాడేటప్పుడు కూడా కోపంగానే మాట్లాడతా. ఎందుకంటే ఈ రోజుల్లో మెత్తగా ఉంటే చెల్లుబాటు అవ్వదనమాట సొసైటీలో. రఫ్‌గానే ఉండాలి. సో, ఇన్‌కేస్ ఆ అబ్బాయి నన్ను ఇష్టపడ్డా నాకు చెప్పలేడు. వాడికి భయం.
ఓకే. సో, అందరికీ చెప్తున్నా బాడీ మాత్రమే రఫ్ అన్నమాట. ఐ యామ్ సో సెన్సిటివ్. అయితే చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా ఇంకా. భయపడకండ్రా బాబు. భయపడకండనే చెప్తున్నా నేను. నేను నడుచుకుంటూ ఎళ్తేనే పక్కకెళ్ళిపోతారు. ఓకే. అంత భయమెందుకో నాకర్థం గాదు. ఓకే. బిల్డర్ అయినా ఓకే. బిల్డర్ కాకముందు? నార్మల్. కోపంగానే ఉంటుండే. రౌడీ లెక్కనే ఏ లవ్స్ లేవు. ఏ క్రష్ లేదు. అహా! అయి జరుగుతాయి అప్పుడప్పుడు. అయి నేనొకటి చూసాను. ఆఫ్టర్ బ్రేకప్, బిఫోర్ బ్రేకప్ మొత్తం చేంజ్. బ్రేకప్ వల్లనే ఇట్లా అయినట్టుగా ఉంది నాకైతే. ఎట్లాగో ఒకటి అనుకోని అంటే మోటివేషన్ చేయాలి కదా! వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బ్రేకప్ అంటే బ్రేకప్ అయిపోగానే మనం చచ్చిపోనవసరంలా. చనిపోనవసరం లేదు. ఇంట్లో వాళ్ళందరికీ బాధ మిగిల్చిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కత్తి ఉంది. దానికి పొదును గూడా ఉంటది. దాంతో నువ్వు యుద్ధానికెళ్ళావనుకో నువ్వు గెలుస్తావు. అదే కత్తి నువ్వు పొడుచుకున్నావనుకో సచ్చిపోతావు. సో, నువ్వు పొడుచుకోవాలనుకుంటున్నావా? యుద్ధానికెళ్ళాలనుకుంటున్నావా? బ్రేకప్ అనేదాన్ని ఒక ఆయుధంగా తీసుకొని నువ్వు చేయాలనుకున్న గోల్‌ని నువ్వు జేయాలి. దానివల్ల నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోవద్దు. 7 జన్మలుంటాయి అంటారు. మళ్ళీ పుడతావో లేదో నీకు తెలియదు. ఉన్నంత కాలం చావొచ్చేంత కాలం కష్టమో, నష్టమో ముందుకు పోవాలి. ముందుకు పోతేనే నువ్వు చూస్తావు. అది కష్టం వస్తదో, నష్టం వస్తదో అని. ఇప్పుడు నష్టం రాంగాల్నే, బాధ రాంగాల్నే చచ్చిపోతే ముందు సంతోషం ఉందేమో. తెలియదు గదా! తెలిస్తే నువ్వు నేను దేవుళ్ళైతాం. ఇక్కడెందుకుంటాం? సో, వచ్చేదాని కోసం వెయిట్ జేయాలి. అయిన దాన్ని వదిలేసుకోవాలి. నా మైండ్ సెట్ అయితే అదే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ లవ్ ఎలా ఉంది మరి? నో లవ్, నో బాయ్ ఫ్రెండ్. నో బాయ్ ఫ్రెండ్, నో లవర్, నో క్రష్. ఏం లేదు. ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కావాల్సింది డబ్బు. డబ్బుతో పాటు అందంగా గూడా ఉండాలి. మనం మొహానికి పౌడర్‌లే రాయం. చెమటలు కారుకుంటూ జిమ్‌లో ఉండేటోళ్ళకి పౌడర్‌లు ఏం నిలుస్తాయి మొహానికి చెప్పు. నిలవవు గదా! సో, దాంతో పాటు నా బాడీ బిల్డింగ్ ఫీల్డ్‌ని అర్థం జేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ ఒక అబ్బాయి వచ్చి లవ్ చేసి, "నువ్వంటే నాకిష్టం. ఇంతవరకి చాలు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని." తర్వాత "నువ్వు జిమ్‌కెళ్ళకు. నువ్వు బాడీ బిల్డింగ్ జేయకు. మా అమ్మ ఊరుకోదు. మా నాయన ఊరుకోడు. నా ఫ్రెండ్స్ అంత ఎక్కిరిస్తున్నాడు. అరే! నీ గర్ల్ ఫ్రెండ్‌కేమో బాడీ ఉంది. నీకేమో బాడీ లేదని వాళ్ళ ముందు నేను తక్కువ అయితున్నాను." ఇట్లాగా మైండ్ సెట్‌తో వచ్చే పర్సన్ నాకొద్దనమాట. ఫస్ట్ నాకంటే ముందు నేను చేసే బాడీ బిల్డింగ్‌కి ఇంపార్టెంట్ ఇయ్యాలి. ఎందుకంటే ప్రెజెంట్ నేను ఇక్కడున్నానంటే దానికి రీజన్ బాడీ బిల్డింగ్ ఓన్లీ. డబ్బు లేదు, అందం లేదు. నేను కష్టపడ్డా. దీన్ని నమ్ముకొని నేను కష్టపడ్డా. ఇది నాకు ఫలితం ఇచ్చింది. సో, నువ్వు దీనికి రెస్పెక్ట్ ఇవ్వు. తర్వాత నాకు ఇవ్వు. అట్లా అర్థం చేసుకునే పర్సన్ వస్తే ఇన్ కేస్ లవ్ చేస్తా, మ్యారేజ్ గూడా చేసుకుంటా. ఇన్ కేస్ రాకపోతే లైఫ్ లాంగ్ సింగిల్ ఉంటావు. నో ప్రాబ్లమ్. చాలా హ్యాపీగా ఉండొచ్చు. సీరియస్‌లీ సింగిల్‌గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చక్క. క్వెషన్స్ ఉండవు. డౌట్‌లు ఉండవు. అనుమానాలు ఉండవు. కాల్స్ ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు. మనం జేయాలనుకున్నది జేయొచ్చు. రిలేషన్ ఉన్నా గానీ కొంతమంది అర్థం చేసుకునే పర్సన్స్ వస్తారు. చాలా నమ్మకం ఉంటది. చాలా అండర్‌స్టాండింగ్ ఉంటది. ప్రతి రిలేషన్‌లో అండర్‌స్టాండింగ్ ఉంటే ఆ రిలేషన్ అనేది ముందుకెళ్తది. అది ఎవరికైనా సేమ్ ఫీల్డ్ అయినా. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటే ముందుకెళ్తది. అండర్‌స్టాండింగ్ లేకపోతే మధ్యలోనే కట్ అయిపోతది. సో, రిలేషన్‌కి కావాల్సింది అందం, డబ్బు కంటే ముందు అండర్‌స్టాండింగ్. సో, అట్లాంటి పర్సన్ వస్తే లవ్ జేయొచ్చు. ఫస్ట్ రావాలి గదా! ప్రెజెంట్ చేస్తున్న పర్సనల్ ట్రైనింగ్ సెలబ్రిటీ ఎవరు? ప్రెజెంట్ అండ్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నయితే మోహన్ బాబు సార్. ఎలా ఉంటది? అంటే సార్ ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారు? ఇంకెలా అంటే నన్ను ఒక వర్కర్‌లా ఎప్పుడు ట్రీట్ జేయల. సొంత ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్‌తో ఎట్లా మాట్లాడతారో, ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే ఉంటది. మంచి ఏది, చెడు ఏది నా ఏజ్ చిన్నది. సో, నా ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు మిస్టేక్స్ ఎట్లా ఎళ్ళిపోతారు అని చాలా గైడెన్స్ చేస్తారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లైక్ ఇట్లా ఉండాలిరా అని, ఇట్లా మాట్లాడాలి, అనుకువగా ఉండాలి, సైలెంట్‌గా ఉండాలి, డీసెంట్ సార్‌కి ముందు సైలెంట్‌గా ఉండాలి. టైమ్ మెయింటైన్ జేయాలి.
పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదే ఉంటది. ఇంక అంతకు మించి ఏముండదు సార్ దగ్గర. ఓకే. సురేఖ వాణి గారు. సురేఖ వాణి అక్క రీసెంట్‌లీ కలిసారనమాట. షూటింగ్‌లో కలిసారు. చాలా బాగా మాట్లాడుతది. ఎట్లా అంటే యాటిట్యూడ్ లేని పర్సన్ అనమాట అక్క అయితే. సీరియస్‌లీ యాటిట్యూడ్ ఎలా అంటే మనం చూసాం కదా సినిమాలో. వీళ్ళు సినిమా వోళ్ళు ఇట్లా అనుకుంటారు. అక్కకి యాటిట్యూడే లేదు. "ఏం డార్లింగ్ ఏంటి సంగతి?" ఓకే. ఇంత కండలు పెంచినావు. నిన్ను చూస్తే ఎవడు దగ్గరికి గూడా రాడే. భయపడతాడు ఫస్ట్. అంతే. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతదనమాట. చాలా ఫ్రెండ్లీగా. మీ పోస్ట్‌లో మదర్స్ లవ్ అని మధుబాల గారిది ఫోటో ఉంది. ఆవిడ అకౌంట్‌లో కూడా ఉందన్నమాట. ఆవిడతో బాండింగ్ ఎలా? బాండింగ్ అంటే ఇంక అమ్మ. మధుబాల స్వీట్ పర్సన్. ఎట్లా అంటే ఒక ఫ్లవర్ అనమాట. షూటింగ్‌లోనే కలిసారు. నా లైఫ్ స్టోరీ ఇన్నారనమాట. ఇన్న తర్వాత టైట్‌గా హగ్ చేసుకొని, "నా కూతురికి గూడా నీ ఏజ్ ఉంటది. కానీ నువ్వు ఇంత చిన్న ఏజ్‌లో ఇంత కష్టపడి, ఇంత సక్సెస్ అయినావు. నువ్వు బాధపడకు. అమ్మ లేరు, నాన్న లేరని. నేనే నీ అమ్మ అనుకో. నన్ను అమ్మ అని పిలువు ఇక నుంచి." నేను మెసేజ్ చేసిన, "హాయ్ అమ్మ తిన్నారా?" అంటే, "ఆ! తిన్నాను. నువ్వు తిన్నావా? ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్ వస్తాను, కలుస్తాను" అని అంటదనమాట. చాలా అంటే నేను చాలా మందితో లేడీస్‌తో మాట్లాడాను. మా మదర్ ఏజ్ ఉన్న వాళ్ళతో. కాకపోతే ఈమె ఎట్లా అంటే చాలా కనెక్ట్ అయిపోయారనమాట. హగ్ చేసుకొని ఆ పని ఏడ్చేసి, "నువ్వు నన్ను అమ్మ అని పిలువు మనస్ఫూర్తిగా. నువ్వు నా కూతురువే ఈ రోజు నుంచి" అని చెప్పేసి ఆ ప్రేమ చాలింక నాకు. ఆ మాటలు కూడా చాలు లైఫ్‌లో. ఆమె ఎంతో పెద్ద యాక్టర్. నేను జస్ట్ నార్మల్. నేను సార్‌తో పాటు వెళ్ళాను షూటింగ్‌కి 'మోహన్ బాబు' సార్‌తో పాటు. ఆయన లేనిదే నాకు వీళ్ళు గూడా పరిచయం గారు. అవును. నా గురించి సారే చెప్పారు అందరికి. తిను నా పర్సనల్ ట్రైనర్. చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా మంచి అమ్మాయి. సో, వీళ్ళందరికంటే నా గురువు అని కాదు. నా దేవుడు ఇంకా 'మోహన్ బాబు' సార్. నాకు లైఫ్ ఇచ్చిన దేవుడు అంతే. నా దేవుడిని నేను చూడలే. కానీ నాకు లైఫ్ ఇచ్చి, నాకింత మోటివేషన్, ఎంకరేజ్‌మెంట్ చేస్తుందయితే మంచు మోహన్ బాబు సార్ ఓన్లీ. ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి? నీకు బాగా సపోర్ట్ చేసే పర్సన్స్ కానీ? ఎప్పటికీ వాళ్ళ యొక్క సపోర్ట్ నాకుండాలి. ప్రేమ ఉండాలి. ఇంక అంతకు మించి నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయను. ఓకే. లైఫ్‌లో ఇంకేమైనా గోల్ ఉందా? గోల్ ఉందా అంటే ఒక మంచి మెడల్ కొట్టాలి. ఇప్పుడు సొసైటీలో ఫీమేల్స్ ఎదుర్కొంటున్న కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళకి కొంచెం మోటివేట్ జేయాలి. ఎందుకంటే చాలామంది ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ అయిపోంగాల్నే చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఇట్లా చేస్తున్నారు. ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని మీరు ఎదుర్కొని ముందుకెళ్తే మంచి లైఫ్ ఉంటదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను జూసాను గాబట్టి. చూడకుండా నేనేది చెప్పను. నేను జూషినా. నేను చాలా ప్రాబ్లమ్ జూషినా, చాలా సిట్యుయేషన్స్ జూషినా. అన్నం లేకుండా కొన్ని రోజులు ఉన్న రోజులు కూడా నేను జూషినా. బట్ నేను ప్రెజెంట్ నేను నమ్ముకున్న దాన్ని బట్టి నేనిక్కడ ఉన్నా. సో, మీరు ఏ సిట్యుయేషన్ వచ్చినా దానికొక స్టెప్ మీరు ముందుకెళ్తే తర్వాతొచ్చే అన్నీ మంచుంటదని నా నమ్మకం. వాళ్ళకి గూడా అదే చెప్తాను నేను. ఓకే. ఇంకా ఈ బ్రేకప్ అయిన అమ్మాయిలు గాని, నా టాలెంట్‌ని నిరూపించుకోకుండా చూసుకొని ఉంటారు కదా కొందరు. వాళ్ళెట్లా గెట్ ఇన్ అవ్వాలి? అంటే కొందరు మాటలు పడగానే ఉండిపోతారు ఇంట్లోనే. అవునా? అవి ఫేస్ చేసి ముందుకు రాలేరు. అంటే నాకు ఈ మధ్య చాలామంది అమ్మాయిలు మెసేజ్ జేస్తున్నారు. "అక్క నేను మీ బాడీ చూసానక్క. నాకు మీ లెక్క అవ్వాలనుందక్క. ఏం చేయాలక్క?" నేను ఒకటే అన్నా. ఇప్పుడు నాకంటూ ఫ్యామిలీ లేదు గాబట్టి, నేను చూసిన సిట్యుయేషన్స్ బట్టి నా ఓన్‌గా నేను బయటకొచ్చా. నీకు ఫ్యామిలీ ఉంది. సో, నీ ఫ్యామిలీని నువ్వు మోసం జేయొద్దు. నీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా నువ్వు చెయి. యాక్సెప్ట్ జేయకుండా నువ్వొచ్చేసినావనుకో, నన్ను తీసుకుపోయి జైల్‌లో కూర్చోబెడతారు. నువ్వు నా పేరు చెప్పినావనుకో, ఈమె వలన అని చెప్పి నన్ను తీసుకుపోయి జైల్‌లో పెడతారు. నేనేమంటానంటే, నీకు చేయాలనుంది. నీ పేరెంట్స్‌ని ఒప్పించు. ఒప్పుకోలేదనుకో, నేను చేయగలను అనుకుంటే నువ్వు ట్రై చేయి బయటకొచ్చి. కానీ బయటకొచ్చినాక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా నువ్వు ఒక మంచి పంజరంలో ఉన్నావు. ఫ్యామిలీ అనే పంజరంలో.
చాలా సేఫ్‌గా ఉన్నావు. సో, బయటకొచ్చిన తర్వాత చాలా రాబందులుంటాయి. సో, వాళ్ళ నుంచొచ్చే మాటలు, వాళ్ళ నుంచొచ్చేయన్నీ తట్టుకోగలనంత ధైర్యం నాకుందంటే, నువ్వు బయటకొచ్చి పోరాడు. చాలామంది లేడీస్ బయటకొచ్చి, బయట ఉన్న సమాజంలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ వల్ల గానీ, మాటల వల్ల గానీ, ప్రెజెంట్ సక్సెస్ అయినోళ్ళు చాలామందున్నారు. యాక్టర్సే గానీ, పొలిటికల్సే గానీ చాలామంది. ఎందుకంటే వాళ్ళకి చేయగల అంత ధైర్యం ఉంది. నిలబడి నిరూపించుకునే అంత సత్తా ఉంది. సో, నీ దగ్గర అదుంటే నువ్వు బయటకొచ్చి కష్టపడు. కంపల్సరీ సక్సెస్ అయితావు. నీ దగ్గర ధైర్యం లేనప్పుడు ఇంటి నుంచి బయటకి గూడా రావద్దు. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటేంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇందాకడ చెప్పేసాను. దాని తర్వాత నేను ఒకసారి ఒక చోట నుంచొనున్నా. మా స్టేట్‌లోనే గుంటూరు దగ్గర. ఒక స్పోర్ట్స్ దానికి సంథింగ్ వెళ్ళాలి. నేను నుంచొనున్నా. ఒకడొచ్చి సైకిల్ చేస్తున్నాడు. వేరే విధంగా. నాకు మస్తు కోపమొచ్చింది. అంటే నేనక్కడ నుంచొనున్నాను. అది ఆఫ్టర్‌నూన్ టైమ్. నైట్ టైమ్ గూడా గాదు. ఆఫ్టర్‌నూన్ టైమ్. అంటే ఒక అమ్మాయి నుంచొనుంటే వేరే విధంగానేనా? లాగిపెట్టి ఒకటి కొట్టాను. వాడి బండికి తీసిన. ఆయన మా డాడ్ ఏజ్ ఉంటది మేబీ. తాగేసున్నాడు. నేను ఆయన్ని కొడుతున్నా, నేను గట్టిగా మాట్లాడుతున్నా పక్కన ఒక పర్సన్ గూడా రాలా దగ్గరికి. అతను నా చెయ్యి ఇట్లా గట్టిగా పట్టేసుకొని, ఆ కీ తీసేసుకొని స్టార్ట్ చేసుకొని ఎళ్ళిపోయాడు. ఒక్క పర్సన్ రాలా. సొసైటీ అట్లా ఉంది. సో, నేను చెప్పేదేంటంటే ఫీమేల్స్‌కి, నువ్వు ఏ టైంలోనైనా నువ్వు బయటికెళ్తున్నావు, నువ్వు ఏ టైంలోనైనా ఎక్కడికైనా ఎళ్ళొస్తాను అని నువ్వు అనుకుంటున్నావంటే, నువ్వు బయట జరిగే సిట్యుయేషన్స్‌ని నువ్వు ఎదుర్కోగలవు అనుకుంటే నువ్వు ఏ టైంలోనైనా బయటికెళ్ళు. ఎదురు నీకు మాట్లాడే ఒక పర్సన్‌కి, బ్యాడ్‌గా మాట్లాడే పర్సన్‌కి నువ్వు గట్టిగా సమాధానం ఇచ్చేటట్టయితే, నువ్వు బయట ఎట్లైనా ఉండు. నీ దగ్గర ధైర్యం లేనప్పుడు నువ్వు బయటుండడం వేస్ట్ గదా! ఇంట్లోనే ఉండాలి. నీ దగ్గర ఇప్పుడు చెయ్యుంది. చెయ్యుందని జెప్పేసి నువ్వు ఒక పర్సన్‌ని ఊరికనే కొడితే ఊరుకోరుగా. రీజన్ ఉండి కొడితే ఒకటి. సో, నేనిప్పుడు ఈ టైంలో బయటకొచ్చాను. నేనిట్లా డ్రెస్ చేసుకున్నాను. అది నా ఇష్టం అంటే, ఒకడు నీతో వచ్చి రాంగ్‌గా మాట్లాడాడు. వాడికి గట్టిగా సమాధానం ఇచ్చేటట్లయితే నువ్వు డ్రెస్ ఏసుకెళ్ళు. ఇప్పుడు నేనిట్లా ఎళ్ళినా గాని రోడ్డు మీద నన్నొక్కడు కామెంట్ జేయడు నా ఎదురు వచ్చి. నా ఎనకమాల చేసుకున్నా నాకు పెద్ద పరకు పడదు. నేను పట్టించుకోనసలు. వాడికి దమ్ము ధైర్యం ఉంటే నా ముందే మాట్లాడతాడు. సో, నేనదే జెప్తా. చాలా స్ట్రాంగుండాలి ఫీమేల్స్. వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కొనేటట్టయితే నువ్వు బయటకొచ్చి నిలబడని జెప్తా. దగ్గర ధైర్యం లేనప్పుడు బయటికి రావద్దనే జెప్తా నేను. ఓకే. ఫైనల్‌గా ఒక క్వెషన్. ఇప్పుడు మీరు ఈ బాడీ బిల్డింగ్ చేసుకోవాలి, బాడీ అంతా ఇలా చేసుకోవాలి గాబట్టి, మెయిన్ థింగ్ ఏందంటే మైండ్ ఏ డిప్రెషన్‌లో ఉండకుండా, మైండ్‌లో ఏ థాట్స్ ఉండకుండా మెయింటైన్ చేస్తేనే అవుతది. మీరు డిప్రెషన్‌లో ఉన్న ఏడ్చినా గూడా క్యారీ చేయలేరు. అవునా? అట్లెట్లా గెట్ ఇన్ అయ్యిర్రు మరి? అంటే మా నాయనమ్మకి చిన్న ఏజ్‌లోనే పెళ్లి జేశారు. మా డ్యాడీ ఒక్కడే మా నాయనమ్మకి కూతుర్లు గూడా లేరు. ఒక్కడే ఒక్క కొడుకు. మా డ్యాడీ చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే మా తాతగారు చనిపోయారు. అప్పటినుంచి మా డ్యాడీకి కొంచెం పోలియో టైప్ ఉంటదనమాట. కొంచెం కాలు, చెయ్యి మజిల్ ఎక్కువ ఉండదు. మా నాయనమ్మ భర్త లేకపోయినా మా డ్యాడీని ఆకుకూరలమ్మి, వర్షంలో గూడా కూరగాయలమ్మి, ఫ్రూట్స్ అమ్మి మా డ్యాడీని పోషించింది. పెళ్ళైన తర్వాత గూడా మా డ్యాడీని జూసుకుంది. తర్వాత మేము పుట్టాం. మా డ్యాడీని చంపేశారు. మా మమ్మీ ఎళ్ళిపోయింది. ఆమెతో మాకు సంబంధం లేదు. తర్వాత గూడా కొంతమంది ఈ రోజుల్లో ఇప్పుడు మా సొంత అమ్మే నన్నొదిలేసి ఎళ్ళిపోయింది. నన్ను 10 నెలలు కని, మోసి కన్న మా అమ్మే నన్నొదిలేసి ఎళ్ళిపోయింది. కానీ మా నాయనమ్మకి ఏం సంబంధం జూసుకోవాలని? ఒక ఇల్లుంది. వాళ్ళ తమ్ముడు, మేనల్లుళ్ళు గూడా అందరూ ఇంటి చుట్టూనే ఉంటారు. వాళ్ళు పెడతారు. మహా అయితే అన్నం బెడతారు. ఆమెను జూసుకుంటారు. కానీ మమ్మల్ని ఎందుకు తీసుకోవడం? వదిలేయొచ్చు గదా! రోడ్డు మీద. నేను ఆ సిట్యుయేషన్ గూడా చూసా. మా తమ్ముడు పాలు తాగే పిల్లోడు ఆ టైంలో. వాడిని నేను సంకలో యేసుకొని తిరుగుతుండే. ఆమెనే నాకు కావాలని జెప్పి తీసుకొని ఆకుకూరలు అమ్మింది. అంగన్వాడీ
ఉంటది మీకు తెలుసు. దాంట్లో ఆయగా చేసింది. అది రిటైర్ అయినాక పంచాయతీ ఆఫీస్ అని ఉంటది గదా! రోడ్లు ఊడుస్తారు. అది జేసింది. అవన్నీ చేసుకుంటూ నన్ను, మా తమ్ముడిని జూసుకుంది. నేనప్పటికి బయటకొచ్చేసాను. ఈవెన్ మా తమ్ముడిని జూసుకుంది. ఆమె ఇల్లు చూసుకుంటుంది. ఆమెనే అంత స్ట్రాంగుండి జేసినప్పుడు నేనెంత? బెస్ట్ మోటివేషన్, ఇంప్రెషన్ మొత్తం మీ నానమ్మనే గదా! ఇప్పుడు ఇంకొక కొడుకో, కూతురో ఉంటే చనిపోయినా పర్లేదు అని ఆమె కొంచెం నార్మల్ అయ్యి ఉన్న వాళ్ళని జూసుకొని ఎవ్వరు లేరే! కానీ ఆమె అంత స్ట్రాంగ్ ఎట్లుంది? సో, ఆమెను జూసే నేను నేర్చుకున్నా. ఓకే. ప్రెజెంట్ మీ తమ్ముడేం జేస్తున్నారు? చదువుతున్నాడు. సంథింగ్ నర్సింగ్‌కి సంబంధించి. నేను అడగను నువ్వేం జేస్తున్నావు ఏంటి అని. వాడు నన్ను క్వెషన్ జేయడు. ఒకళ్ళు ఇంతే అడిగారండి. ఏంట్రా మీ అక్క ఇట్లా కాంపిటీషన్ అంటే బికినీ యేసుకొని మేము కాంపిటీషన్. బికినీ ఫోటోలు పెడుతుంది. చెడ్డీలేసుకొని పెడుతుంది. స్లీవ్‌లేసుకొని పెడుతుంది మొగరాయి లెక్క అంటే. మా అక్క నిన్నేమన్నా ఇన్‌స్టాలో ఫాలో అవ్వమందా? నిన్నేమన్నా చూడమందా? నా స్టోరీ జూడని నీకు పంపించిందా? నువ్వు జూస్తున్నావు. ధైర్యం ఉంటే మా అక్కనడుగు. మా ఊర్లో ఒక అబ్బాయిని కొట్టా నేను. ఆ! రాంగ్ కాల్ చేసి రాంగ్‌గా మాట్లాడాడని. అప్పటినుంచి మా ఊర్లో అబ్బాయిలకి నేనంటే భయం. మాట్లాడరు తొందరగా. ఇప్పుడు మాట్లాడుతున్నారులే అక్క, అక్క అని జెప్పేసి. సో, మా తమ్ముడు అనేలోపు ధైర్యం ఉంటే మా అక్కకి మెసేజ్ చేసి అడగాడు. "ఎందుకురా ఇప్పుడు మా ఇంటికాడకొచ్చి మీ అక్క మమ్మల్ని కొట్టాలా? మా పరువు పోవాలా?" సో, వాడు గట్టిగా ఇచ్చేస్తాడు. "అరె! నీకేం అనిపియదా నేను ఇట్లా చేస్తున్నానంటే?" "నువ్వు స్ట్రగుల్ అయిన ప్రాబ్లమ్స్ అలాంటివి. నువ్వు ఎదుర్కొన్న కష్టాలు అలాంటివి. నీ లైఫ్ నీ ఇష్టం. ఎవరో ఏదో చెప్పారని నువ్వెందుకు ఆపుతావు అక్క? నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో. నేనేం ఇన్వాల్వ్ అవ్వను. నువ్వు ఇన్వాల్వ్ గాకు." అండర్‌స్టాండింగ్ మా ఇద్దరి మధ్య చాలా అండర్‌స్టాండింగ్. నేను మీది ఒక స్టేజ్ మీద ఒక స్పీచ్ చూసాను. ఏంటంటే, కష్టాన్ని నమ్ముకోండి మీరు డెఫినెట్‌లీ సక్సెస్ అయితారని. చాలా బాగా చెప్పారు. ఆ సందర్భం ఎలాంటిది మీకు? అంటే నేను హైదరాబాద్‌కొచ్చినప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. ఫస్ట్‌లో సూపర్ మార్కెట్‌లో వర్క్ జేయడానికి జాయిన్ అయ్యా. మనకు తెలియదు గదా! ఎట్లా జేయాలి ఏంటి అని. నాకు కుదరదు. ఇది చెయ్యి, అది చెయ్యి, అదక్కడ పెట్టి ఇది తీసుకురా. పద్దాకలు చెప్తున్నారు. నాకేమో ఎప్పుడు చేయలేదు కదా! ఇంట్లో అంటే రేషన్ బియ్యం ఒస్తాయి. ఏదో ఒకటి మా నాయనమ్మ తెస్తుండే. ఎప్పుడు పని అంటే పొలం పనులు ఇవి చేశాను. ఇట్లా షాప్స్‌లో నేనెప్పుడు వర్క్ జేయల. నాకు కుదరక నేను ఆపేసాను. తరువాత జిమ్‌లో జాయిన్ అయ్యాను. డబ్బులేం లేకుండానే నేను హైదరాబాద్‌కొచ్చా. కానీ హార్డ్ వర్క్ ఉంది నా దగ్గర. కష్టపడే తత్వం ఉంది. కష్టపడే తత్వం ఉంటే కంపల్సరీ డబ్బు ఆటోమేటిక్‌గా ఒస్తది. నా దగ్గర టాలెంట్ ఉంది. హార్డ్ వర్క్ ఉంది. డబ్బు ఒచ్చేస్తది ఆటోమేటిక్‌గా. నువ్వు దీన్ని నమ్ముకొని ముందుకెళ్ళు. డబ్బు అంటది నేను ఒస్తా పదా నీ ఎనకమాల నువ్వు ముందుకు పో అంటదింక. సో, నేను కష్టాన్ని నమ్ముకొనే ముందుకొచ్చినానక్క. రూపాయి లేదు. మా నాయనమ్మ కమ్మలుంటుండే చెవు కమ్మలు చిన్నవి. అవి తాకట్టు పెట్టి 1500 తీసుకొని ట్రైన్ ఎక్కినా నేను. ఇంట్లో చెప్పలే. మా నాయనమ్మ ఏమనుకుంది నేను చెవుకి పెట్టుకున్నానేమో అనుకుంది. నేనొచ్చిన 1 మంత్ తర్వాత నేనింక ఇంటికి రాను. నన్ను మర్చిపోండి. నేను సక్సెస్ అయితేనే ఇంటికొస్తా. సక్సెస్ గాందే నేను చచ్చానా, బతికినా అనేది గూడా మీరు వదిలేసుకోండి. సంబంధం లేదు. అంత స్ట్రాంగ్‌గా ఎట్లా డిసైడ్ అయిపోయానో? అంటే ఇంక నేను జెయ్యాలి. ఇంకంతే. ఎందుకంటే ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకెళ్ళినా, ఏదన్నా ఫంక్షన్స్‌కెళ్ళినా, మీ అమ్మ వదిలేసి ఎళ్ళిపోయింది, మీ అమ్మ వదిలేసి ఎళ్ళిపోయింది, మీ అమ్మ. ఇంతే మాట్లాడుతుండే జనాలు. ఎందుకంటే పిల్లలు జేసే తప్పుకి తల్లిదండ్రులు బాధ్యులు గాదు. తల్లిదండ్రులు జేసే తప్పుకి పిల్లలు బాధ్యులు గాదు. ఎవ్వరి లైఫ్ వాళ్ళది. ఎవరి చావు వాళ్ళది. ఎవరి బాధ వాళ్ళది. నీకు దెబ్బ తాకితే అబ్బా! దెబ్బ తాకిందా? పెయిన్ అయితుందా అని అడుగుతా. కానీ నాకు ఆ నొప్పి తెలవదు. అయితుందా అని జెప్తా. టాబ్లెట్ ఏసుకో అని జెప్తా. లేదా దవాఖానకు పో అని జెప్తా. కానీ నాకు ఆ నొప్పి తెలవదుగా. నీకే తెలుస్తదిగా. అవును. సో, మా మమ్మీ జేసిన మిస్టేక్‌కి నేను బాధ్యురాలిని గాదు గదా! సో, నన్నెందుకు అనడం? ఆ మాటలన్నిటికి స్టాప్ జేయాలని నేను చచ్చినా, బతికినా నువ్వు వదిలేసుకో. నేను ఇంటికి రాను. ఇన్‌కేస్ సక్సెస్ అయితే నేను ఇంటికొస్తా. అది గూడా ఏంటి, నా కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు ఉండాలి ఇంటికాడ. అదే జరిగింది గదా! మామూలుగా జరగలేదు. వచ్చి మా ఇంటిది మొత్తం రికార్డ్ చేసుకున్నారు సాక్షి వాళ్ళు.
అప్పుడే నేను ఇంటికెళ్ళాను. నన్ను ఈ రెడీ అయిన తర్వాత బాయ్‌కట్ చేపిచ్చుకున్నా. ఎప్పుడైతే ఒక అబ్బాయి నా హ్యాండ్ పట్టుకొని లాగారని చెప్పాను చూసారా? అప్పుడు బాయ్‌కట్ చేపిచ్చా. చేపిచ్చిన తర్వాత నేను కాంపిటీషన్‌కి రెడీ అయ్యా. ఆర్మీ కటింగ్ ఉంటుండే. అండ్ ఈ బాడీ ఇంకెట్లా కనిపిస్తా? అబ్బాయి లెక్కనే కనిపిస్తా. కాంపిటీషన్ అయినాక ఇంటికెళ్తే, నీ మనవరాలు అబ్బాయిగా చేంజ్ అయ్యి వచ్చింది. సర్జరీలు చేపిచ్చుకుందా అది ఇది. చెక్ చేశారు నన్ను. ఆ! ఆ! మస్తు ఏడ్చిన. మస్తు అంటే మస్తు. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి చూసినోళ్ళే వచ్చి అబ్బాయిగా మారిపోయావా? కరెక్ట్ కాదు గదా! అర్థం చేసుకోలే. అంటే బ్లడ్ రిలేటివ్సే. కానీ వాళ్ళకి పైసలున్నాయి. డబ్బున్నోడు 100 తప్పులు చేసినా లెక్కలోకి రాదు. డబ్బు లేనోడు తప్పు చేయకపోయినా నీ బురద జిమ్మినా చాలు. తప్పు కిందకే వచ్చేస్తది. సో, నా దగ్గర డబ్బు లేదనుకునే కంటే నువ్వు కష్టపడ్డ తర్వాత వచ్చే డబ్బుని నువ్వు ఎగరేసుకో. నేను అదే చెప్తాను ఎవరికైనా. అంటే ఇంక చెప్తే, "ఆ! సర్లే అమ్మా 100 మాటలు చెప్తారు" అని అనుకుంటారు. కానీ అదే నిజం అన్నమాట. నిజమే అది. నిజం. ఇప్పుడు అందమేముందక్క కొంతకాలానికి పోతది. కానీ నీ దగ్గర ఒక టాలెంట్ డబ్బు గూడా పోతది. ఎల్లకాలం ఉండదు డబ్బు. కొన్ని సిట్యుయేషన్స్‌లో హై ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో డౌన్ అయిపోతావు. కానీ నీ దగ్గర ఒక టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా గాని నిలబడతావు. ఇప్పుడు నీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయి. నీ దగ్గర టాలెంట్ లేదు, నాలెడ్జ్ లేదు, చేసే హార్డ్ వర్క్ గూడా లేదు. ఆ రూ. 1,00,00,000 నేను ఇస్తాను రా భాయ్ నేను ఇంట్లో అనుకోని ఉంటా. నాకు మళ్ళీ రూ. 1,00,00,000 సంవత్సరానికల్లా రూ. 1,00,00,000 అంటే అవుతదా? కోడైతే గుడ్లు పెడతది. డబ్బులు గుడ్లు పెట్టదు గదా! సో, నీ దగ్గర డబ్బు ఉన్నా దానికి నువ్వు యూజ్ చేసుకునే నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించి హార్డ్ వర్క్ ఉండాలి. సో, డబ్బుకి మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. సో, నువ్వు దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళు డబ్బొస్తది. నాకొస్తుంది. నేను ఆ ధైర్యంతోనే చెప్తున్నా. నేను నా కష్టాన్ని నమ్ముకొని బయటకొచ్చినా, నేను కష్టపడ్డా, కాంపిటీషన్ చేసినా, పేరు తెచ్చుకున్నా, జాబ్ ఇచ్చారు. మోహన్ బాబు సార్ పిలిచి నాకు జాబ్ ఇచ్చారు. సో, నేను హ్యాపీ ఇప్పుడు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అసలు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేసి ఉండరు. ఏ ఆడపిల్లకి ఉండదనుకుంటా కదా! ఇంట్లో ఎవరో ఒకరు లేకుండా ఉంటారు. ఉంటే ఫేస్ చేస్తే కనీసం ఇంట్లో ఎవరో ఒకరు లేకుండా ఉంటారు. కానీ అసలు నీకు ఎవ్వరు లేకుండానే నువ్వు ఇంత స్టేజ్‌కి ఉన్నావంటే అది రియల్లీ గ్రేట్. అండ్ ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా! ఫేమ్ వచ్చింది వస్తారు ఆటోమేటిక్‌గా వస్తారు. కానీ నేను రిసీవ్ చేసుకోను. వద్దు ఏడ పెట్టాలో ఆడ పెడితే బావుంటది ఇంకా. ఇప్పుడు మా రిలేటివ్స్ పెళ్లి ఉంది వస్తున్నావా? ఆ! రిసెప్షన్ ఉంది వస్తున్నావా? నువ్వు వస్తున్నావా? రావట్లేదు. వస్తున్నావా? రావట్లేదు. అంతకుముందు పిలవలేదు? సో, నీ దగ్గర ఏం లేనప్పుడు ఉన్నవోడిని చచ్చేదాకా నీ పక్కన పెట్టుకో. నీ దగ్గర ఒక రూపాయి వచ్చినాక వచ్చినోడిని దగ్గరకు గూడా రానియొద్దు. నేనైతే అదే చెప్తా. అస్సలు నమ్మొద్దక్క. ఈ రోజుల్లో పక్కనున్నవాడు ఎట్లాంటోడో గూడా చెప్పలేం. నేను అందుకే అందరికి దూరం ఉంటా. ఎక్కడో కొంతమంది ఎప్పుడైనా మాట్లాడామా, ఫోన్ చేశామా, ఎలా ఉన్నాం, ఏంటి అంతే గాని కలవను, బయటికెళ్ళను. ఒంటరిగా కూర్చుంటా బాధైతే. ఎక్కడికన్నా ప్లేస్‌కెళ్ళి కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా అయినా వస్తా. లేకపోతే ఒక మోటివేషన్ వీడియోస్ పెట్టుకొని అవి చూసుకుంటూ, లేదా నా లైఫ్ స్టోరీని నేను గుర్తు తెచ్చుకొని నాకు నేను మోటివేట్ అయితూ ఉంటాను గానీ, ఎవ్వరిని నమ్మకూడదు ఈ రోజుల్లో. ఎగ్జాక్ట్‌లీ. నమ్మినావనుకో ఇంక నట్టెట్లా ముంచేసి కుంపటి లెక్కన నిన్ను ముంచేసి పోతారు బయటికి. సో, జాగ్రత్తగుండాల. ఓకే. టాటూ ఫైనల్‌గా. ఇది వచ్చేసి అడవికి సంబంధించి. అంటే కోయిలోళ్ళుంటారు గదా! వాళ్ళు. అడవి లేనిదే భూమే లేదనమాట. సో, ఇది వచ్చేసి సింహం. సింహం అంటే అడవికి రాజు. అవును. సో, ఇది వచ్చేసి క్వీన్. ఓకే. ఒక అడవికి హెడ్ అన్నమాట ఇది మొత్తం. ప్రపంచం సంబంధించి. సో, నేను కూడా ఒక క్వీన్ అనుకోని ఏపిచ్చుకున్నాననమాట. లైక్ ఒక మీనింగ్ ఉండాలి గదా! ఏపిచ్చుకుంటే. అవును. సో, నాకు కొంచెం చెప్పాను గదా! నాకిష్టం. ఏమేం కోరికలున్నాయో అవన్నీ నేను చేసేస్తాననమాట. ఇప్పుడు ఒకటి చూసాననుకో,
నేను ఇది కొనుక్కోవాలనుకున్నా కదా ఒకనొక సిచ్యువేషన్లో ఏం లేనప్పుడు అని చెప్పేసి నేను కొనేసుకుంటా. సో టాటూ వేయించుకోవాలనేది నాకు ఒక కోరిక ఉండే, అది వేపించేసాను. అది కూడా ఒక మీనింగ్ ఉండాలి అని చెప్పేసి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చినందుకు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.